గట్టు రామాంజనేయులు మరి కబ్జాలు చేస్తూ ఉంటారు, దందాలు చేస్తున్నారని నాకు చేసే వాళ్ళని ఎవరేం మాట్లాడరు. ఊరికే డిమాండ్, కానీ మరి ఆ డిమాండ్ సంగతి ఏంటి? రిమాండ్కు పోయినాడంటే అక్కడ జనబలము అంటారు కదా ఆ రోజు. మరి ఆ రోజు మీడియాలో వాళ్ళు కబ్జా చేసినారు, మరి మా ల్యాండ్ ఇది, మా సొంతం ల్యాండ్ అని మీడియాకి లోకాయుక్త కోర్టు ఆర్డర్ ఉందన్న. దాని గురించి మొత్తం అంతా నా వద్దకు వచ్చేది భూ సమస్యలు కావచ్చు, ఎవరైనా అగ్రవర్ణాలు కొట్టి పోలీస్ స్టేషన్లో కేసు కట్టలేని పక్షంలో కూడా అలాంటివి వచ్చినా కూడా నేను ముందుంటాను. అసలు కూడా ఏమన్నా ఇలా ఇట్లే ఉంది వాళ్ళని చూసి నేను అట్లా ఉండాలా, వాళ్ళు ఏవైతే చేస్తున్నారో నేను అట్లా ఇలా కమ్యూనిస్ట్ భావజాలంతో వచ్చేవాళ్ళు ఉద్యమాలు చేస్తారు. ట్యాక్సీ ఓనర్లు మరి ఈరోజు ఆ వ్యక్తి కూడా ఈరోజు ఉద్యమాలు చేస్తున్నారంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి? ఒక అదే ఎక్కువ దళితులే వస్తారు. అక్కడ మాలైనా మాదిగైనా 59 సబ్బండ బహుజనులు అనేవాళ్ళు ఓటుకి ఎందుకు అమ్ముడిపోతున్నారు? తెలిసిందంటే ఎవరే కానీ మేధావులు ఉన్నారు, విజ్ఞాపంతులు ఉన్నారు కాబట్టి ఓటు విలువ తెలిసినోడు ప్రతి ఎవరైనా కూడా ₹1 తీసుకునే కూడా ముందుకు రాదు. అంటే నాతో నేను ఖండించడానికి ముందున్నాను కాబట్టి ఎక్కడైతే దళితులకు అన్యాయం జరుగుతుందో అక్కడ నేనుండి నా వంతుగా నేను అగ్రకులస్తుల వారి దగ్గర వాళ్ళు చెంచాలుగా బానిసలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటే ఏం రాజకీయం అనేది ఉద్యోగం కాదు, రాజకీయం అనేది ఉద్యోగం కాదు, అది ప్రజలకు సేవ చేయడానికి కోసం మాత్రమే రాజకీయం. జడా శ్రావణ్ దాస్ స్థాపించిన పార్టీలో రావడానికి కారణం ఏంటి అసలు? శ్రావణ్ కుమార్ సార్తో కలిసి ప్రయాణం చేయాలా అనేది ఎందుకు వచ్చిందంటే, జేబీపీ పార్టీలో వచ్చినప్పటి నుంచి ఎలా ఉంది అసలు మీకు సమస్యలు ఎలా ఉన్నాయి? మరి ఈ పార్టీలో సిద్ధాంతం ఏంటి? సమాజ్ పార్టీ అయినా జయభీమరావు భారత్ పార్టీ అయినా ఎడమ కన్ను కుడి కన్ను లాంటివే కాబట్టి, ఎందుకంటే రెండు నీలిజెండా పార్టీలే. నేను ఏదో చేయాల ప్రజలకి 2029లో ఎట్లయినా కానీ గెలిచాలా అనేది నాకున్న ఆకాంక్ష. కేసులు ఉంటే బీఫామ్స్ మీ పైన కేసులు కూడా ఈరోజు నమోదైంది అన్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు లేవా? ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కేసులు లేవా? మా మీద ఉంటే 2-3 కేసులు ఉంటాయి. బలహీన వర్గాల కోసం మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళే పరిస్థితి? ఏ సమస్య వచ్చినా మా వంతుగా ముందుండి వాళ్ళ కోసం పోరాడడానికి నేను ఎల్లవేళలా. మరి సెటిల్మెంట్ కూడా చేస్తానని రాబంజీ సెటిల్మెంట్ చేసినాడా లేకపోతే భూదందా చేసినాడా అని 5 ఎఫ్స్టార్ కట్టించుకొని బిల్డింగ్లో ఉన్నాడా అనేది ప్రజలు చూస్తూ ఉంటారు. మరి ఎక్కువగా ఫైనాన్స్ విషయాల్లో మీరు ముందు ఉంటారు. అక్కడ దాంట్లో జరిగిన అవినీతిని బట్టి నేను మాట్లాడాను వాస్తవం. గతంలో కూడా అక్కడ ఎవరికి అన్యాయం జరిగితే అక్కడ ముందుండి మేము మాట్లాడతాం, అది మా రైట్. గట్టు రామాంజనేయులు కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉన్నారు, మరి వద్ద ఆయన వద్దే బహుజన్ నేతలు, మరి మీరెందుకు? అంటే గట్టు రామాంజీని అవాయిడ్ చేస్తే వాళ్ళ పెద్దగా వచ్చింది లేదు, ఒరిగింది లేదు. ప్రస్తుతం మనతో పాటు గట్టు రామాంజనేయులు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యమకారులు చాలా వరకు పెద్ద ఎత్తున మరి పుట్టుకొని వస్తున్నారు. మరి అందులో భాగంగా గట్టు రామాంజనేయులు గారు కూడా ఒక ఉద్యమకారుడు. మరి ఈయన మీద అనేక ఆరోపణలు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మరి ఛానల్స్లో కావచ్చు, చాలామంది పైన అనేక ఆరోపణలు వస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఈయన మీద కూడా ఆరోపణలు చాలా రావడం, ఎలా వచ్చినాయి దాని గురించి ఈరోజు ముఖ్యంగా ఈ ముక్కుసూటిగా ఈరోజు ప్రశ్నలు అడిగి ఆయనతో తెలుసుకోబోతున్నాము. నమస్తే అన్న. నమస్కారం అన్న. మరి ఈరోజు గట్టు రామాంజనేయులు మరి
కబ్జాలు చేస్తూ ఉంటారని బయట టాక్ ఉంది, సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారు, దందాలు చేస్తున్నారని టాక్ ఉంది. ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తామన్నా. కబ్జా చేశారని వాళ్ళు అనుకోవచ్చు. కబ్జా చేసే వాళ్ళని ఎవరేం మాట్లాడడం లేదన్న. నేనైతే కబ్జా చేయలేదు. ప్రభుత్వ భూమిలో కొట్టాలు వేయడం అదైతే వాస్తవం జరిగింది. అయితే ప్రజలకి అంతో ఇంతో మేలు చేయాలా. ఈ ప్రజాప్రతినిధులు ఓటు ఎలక్షన్లో వచ్చినప్పుడు వాళ్ళ హామీలు ఇస్తారు, మీకు టౌన్ దగ్గరలో ఇన్ని సెంట్లు ఇస్తాం, 10 కిలోమీటర్ దూరంలో అన్ని సెంట్లు ఇస్తామని. కాబట్టి నాకు తోచిన ఆలోచన, నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, మనము రాజకీయంగా ఎదగాలంటే జనాలకి ఏదో ఒకటి చేయాలా, లేకపోతే మనం ఎదగలేమన్నట్లుగా నాలో నేను తెలుసుకొని ఏం చేద్దామనంటే, పలానా టౌన్ అతి సమీపం దగ్గరలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలుసుకొని దాంట్లోకి పోయిండేది. కాబట్టి కొంతమంది వ్యక్తులు ఏం చేసినారు, గట్టు రామంజన్ అనేవాడు కబ్జా చేసినాడు, మా భూమిని కాజేసేకి వచ్చినాడు, మా భూమిలో దౌర్జన్యంగా మా గోడను పగలగొట్టేసి దౌర్జన్యంగా మా మీదకి వచ్చినాడని చెప్పేసి ఆరోపణలు వాళ్ళు చేయడం జరిగిందినా. మరి ఈరోజు కబ్జా చేశారు, మరి అంత వైరల్ అయింది, మరి దాని గురించి మీరు ఏం స్పందన తీసుకోలేదా? మరి అది ప్రభుత్వ భూమి అంటున్నారు, మరి ఈరోజు దానిపైన మీరు రిమాండ్కి కూడా పోయి వచ్చారు. మరి రిమాండ్కి వెళ్ళడం అంటే ఆషామాష, ఊరికే ఏం రిమాండ్కి పంపారు, కానీ మరి ఆ రిమాండ్ సంగతి ఏంటి? మరి రిమాండ్కు పోయినాడంటే అక్కడ ధనబలము అండబలగం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి భూ కబ్జాదారుడు గట్టు రామంజనేయులు అయితే కాదు. భూ కబ్జాకోరులు, భూ కబ్జాదారులు ప్రభుత్వ భూమిని ఎవడైతే ఆక్వై చేసుకున్నాడో వాళ్ళు మాత్రమే కబ్జాదారులు. అయితే నేను ఒక్కటే సూటిగా అడగదలుచుకున్నా D3 ఛానల్ వారిని, కబ్జాకోరు అని మీరు అంటున్నారు కదా, కబ్జా చేశాడనేది మీ దగ్గర ఏమైనా రుజువు ఉందా? అంటే పేపర్లో వచ్చింది, మీడియాకు వచ్చింది, వాళ్ళంతా బహిరంగంగా కూడా చెప్పారు కదా ఆ రోజు. మరి ఆ రోజు మీడియాలో వాళ్ళు కబ్జా చేసినారు, మరి మా ల్యాండ్ ఇది, మా సొంతం ల్యాండ్ అని మీడియాకి పిలిపించి చెప్పారు కదా, మరి అప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? అవును అన్నప్పుడు సరైన సమాచారం నా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు సరైన సమాచారం ఉంది. అనువనవ ఆ భూమి రికార్డ్ అంతా తీసుకొని దగ్గర పెట్టుకున్నాము. ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా ఇప్పుడు త్వరలో కలిసి అక్కడ ఉన్నటువంటి గతంలోనే లోకాయుక్త కోర్టు ఆర్డర్ ఉందన్న. నేను బయటకు వచ్చిన తర్వాత దాని గురించి మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తే దాని చిట్టా అంతా తీసుకొని దగ్గర పెట్టుకున్నా. రేపో మన్నాడో కలెక్టర్ గారికి కలిసి, అయ్యా నాకు జరిగింది ఇది, కబ్జా చేసినటువంటి వ్యక్తులు కొంతమంది అగ్రకులస్తులు, వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఆయన్ని కలుస్తాను. కలిసిన తర్వాత ఆయన ఏం చెప్తాడో తర్వాత మళ్ళీ నేను D3 ఛానల్ వారితో కూర్చొని ముఖాముఖిగా మాట్లాడతాను. ఉద్యమాలు మరి బహుజన కోసం చేస్తున్నారు అంటున్నారు, అంటే ఎలాంటి ఉద్యమాలు చేస్తూ ఉంటారు? SC ST బడుగు బలహీన వర్గాలకి ఏమైనా అన్యాయం చేసినా కూడా మా వంతుగా, అంటే నా వంతుగా నేను ముందుండి పోరాటం చేసేకైతే నేను సిద్ధంగా ఉంటానన్నా. అంటే ముఖ్యంగా మీ వద్దకు వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? అసలు వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి? నా వద్దకు వచ్చేది భూ సమస్యలు కావచ్చు, ఎవరైనా అగ్రవర్ణాలు కొట్టి పోలీస్ స్టేషన్లో కేసు కట్టలేని పక్షంలో కూడా అలాంటివి వచ్చినా కూడా నేను ముందుంటాను. అయితే ఏ కేసు వచ్చినా కొంచెం ముందుండి కొంచెం ధైర్యంగా మాట్లాడతాను కాబట్టి కొంతమంది అధికారులు ఆ పిల్లోడు అట్లా మాట్లాడతాడు ఇట్లా మాట్లాడతాడు అనేది వాళ్ళు అనేది సహజం, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఆ సీట్లో కూర్చున్నారు కాబట్టి వాళ్ళు ఆ సీటుకు కూడా న్యాయం చేయని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మాలాంటి వాళ్ళని ఆశ్రయించడానికి కొంతమంది వ్యక్తులు వచ్చినప్పుడు మేము మా వంతు సాయం చేస్తాం. మరి ఈరోజు ఉద్యమాల్లో దూసుకొని వెళ్తున్నారు, మీరు స్టూడెంట్ దశలో కూడా ఏమన్నా ఇలా ఇట్లే ఉండేవాళ్ళ? అంటే వాళ్ళని చూసి నేను అట్లా ఉండాలా, వాళ్ళు ఏవైతే చేస్తున్నారో నేను అట్లా ఉండాలా, అట్లా ముందు ఉండాలా, లీడర్షిప్ అంటే ఇట్లా ఉంటుంది అనేసి నేను అప్పటి నుంచి కొంచెము నా ఉద్యమ ప్రస్తావించినానన్న. అంటే ఒక CPI పార్టీ, CPM పార్టీ ఇలా కమ్యూనిస్ట్ భావజాలంతో వచ్చేవాళ్ళు ఉద్యమాలు చేస్తారు, తర్వాత మాజీ నక్సలైట్లు ఇలా ఉండేవాళ్ళే అలా ఉంటారంటారు. మరి ఈరోజు ఒక ట్యాక్సీ ఓనర్లు, మరి ఈరోజు ఆ వ్యక్తి కూడా ఈరోజు ఉద్యమాలు చేస్తున్నారంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటారు? ఉద్యమాల గడ్డ అనేది తరిమిల నాగిరెడ్డి గారు మా ఊరే కాబట్టి మాకు కూడా కొన్ని విప్లవ భావాలు ఉన్నాయి.
అయితే సమాజంలో జరుగుతున్నటువంటి ఈ దుష్ప్రచారాలు ఎండగట్టాలా అనేది నాకు కలిగిన ఒక ఆవేదన. అయితే మరి ఎక్కువగా ఇప్పుడు ఆలోచన చేసుకున్నట్లయితే అన్యాయం ఎవరికి జరుగుతూ ఉంది? మామూలుగా మీరు ఉద్యమాలు చేస్తూ ఉంటారు, ఎలాంటి వాళ్ళు మీ దగ్గరికి మాకు అన్యాయం జరిగిందని ఏ క్యాస్ట్ పరంగా ఎక్కువగా వస్తాను? ఎక్కువ దళితులే వస్తారు. అక్కడ మాలైనా మాదిగైనా 59 సబ్బండ కులాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 క్యాస్టులే ఎక్కువ ఇక్కడ వినపడుతున్నాయి కాబట్టి వాళ్ళే ఎక్కువ వస్తారన్న. అంటే ఎందుకు అంటే వాళ్ళతో చైతన్యం లేదా, లేకుంటే వాళ్ళకి ఎక్కువ అన్యాయం జరిగే పరిస్థితి ఎందుకు వస్తా ఉంది? చైతన్యం లేదంటే ఇప్పుడు అంబేద్కర్ గారు తన భార్య పిల్లలు చంపుకొని ఓటుకు మనకిచ్చారు. ఆ ఓటు ఎవరిచ్చినారని తెలుసుకుంటే ఆటోమేటిక్గా చైతన్యం వస్తుంది. కాబట్టి ఈ ఓటు అనేది ఇక్కడ ఉన్న పాలకులు దాన్ని బయటికి తీసుకురాకోకుండా కప్పిపెట్టినారు. మరి ఈరోజు ఓటు అని మాట్లాడినారు కాబట్టి ఒక క్వశ్చన్ వేస్తాను. మరి ఈరోజు బహుజనులు అనేవాళ్ళు ఓటుకి ఎందుకు అమ్ముడిపోతున్నారు? ఓటు ఎందుకు అమ్ముడుపోతున్నారంటే ఆ ఓటు విలువ వాళ్ళకి తెలియదు కాబట్టి. ఓటు విలువ తెలిసిందంటే ఎవరే కానీ మేధావులు ఉన్నారు, విజ్ఞాపంతులు ఉన్నారు కాబట్టి ఓటు విలువ తెలిసినోడు ఎవరైనా కూడా ₹1 తీసుకునే కూడా ముందుకు రారు. మరి ఈరోజు చూస్తున్నాము, మరి చాలా వరకు మీరు చెప్తున్నట్లయితే మరి బడుగు బలహీన వర్గాలకి ఎక్కువగా అన్యాయం జరుగుతూ ఉంది అనేది వాస్తవంగా మనకి సమస్యలు కూడా వస్తాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ శాతం మరి అలాంటి వాళ్ళపైనే హత్యాయత్నాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి దానికి ఎందుకు మీరు ఎక్కువగా శాతం ఖండించడం లేదు? అంటే నేను ఖండించడానికి ముందున్నాను కాబట్టి ఎక్కడైతే దళితులకు అన్యాయం జరుగుతుందో అక్కడ నేనుండి నా వంతుగా నేను ప్రశ్నిస్తాను. సో దళిత వాడల్లో 2 నియోజకవర్గాలు ప్రధానంగా ఉన్నాయన్న ఈ ఉమ్మడి జిల్లాలో. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు దళితులే. దళితులు కొట్టినా ఆ ఎమ్మెల్యేలు మాట్లాడలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారంటే అగ్రకులస్తుల వారి దగ్గర వాళ్ళు చెంచాలుగా బానిసలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడలేరన్నా. నాకెందుకంటే నాకు రైట్ ఉంది, నాకు రాజ్యాంగం కల్పించింది కాబట్టి నేను మాట్లాడతాను. ఆ స్వేచ్ఛ నాకుంది. మరి ఈరోజు ఒక ట్యాక్సీ ఓనర్ అయ్యి మరి ఈరోజు మీరు రాజకీయంలో రావాలి అనే భావన ఎందుకు కలిగింది? అసలు రాజకీయాల్లో ఉంటే ఏం ప్రయోజనం? రాజకీయం అనేది ఉద్యోగం కాదు. రాజకీయం అనేది ఉద్యోగం కాదు. అది ప్రజలకు సేవ చేయడానికి కోసం మాత్రమే రాజకీయాలకు మనం రావాలా. ప్రజలకు ఏదో చేయాలి కాబట్టి నేను ఆ కోణంలో ఆలోచించుకొని దశ దిశ నిర్దేశం కాబట్టి దాన్ని ఎంచుకొని ఆ మార్గంలోకి నేను ప్రయాణించినానన్నా. అయితే మొట్టమొదటిగా మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, అసలు ఏ పార్టీ నుంచి మొదలైంది? నా రాజకీయ ప్రస్తావన అంటే 2019లో బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ పార్టీ నుంచి నా రాజకీయ ప్రయాణం కొనసాగిందన్న. అప్పుడు నేను సింగనమల నియోజకవర్గ అధ్యక్షునిగా ఉన్నాను. తర్వాత నేను చేసే పనులను బట్టి ఈ రాష్ట్ర కమిటీ వారు, జిల్లా కమిటీ వారు అప్పుడు నాకు అనంతపురం పార్లమెంట్ కోఆర్డినేటర్గా బీఎస్పీ పార్టీ వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది. మరి అయితే మరి ఈరోజు బీఎస్పీ పార్టీ మంచి పార్టీనే, మరి దాంట్లో నుంచి మీరు మరి జడా శ్రావణ్ గారు స్థాపించిన పార్టీలో రావడానికి కారణం ఏంటి అసలు? జడా శ్రావణ్ కుమార్ సార్తో కలిసి ప్రయాణం చేయాలా అనేది ఎందుకు వచ్చిందంటే, మరి ఈ బీఎస్పీ పార్టీ కాదని ఇంకొక పార్టీ వచ్చింది. ఈ పార్టీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ ఒక మాజీ జడ్జి ఎందుకు ఆయన రిజైన్ చేసి పార్టీ పెట్టాడనేది ఇక్కడ క్వశ్చన్. అయితే ఆయనతో కలిసి ప్రయాణం చేయాలనేది నా ఆలోచన, నా విధానం కాబట్టి నేను ఆ పార్టీకి వెళ్ళడం జరిగింది. జేబీపీ పార్టీలో వచ్చినప్పటి నుంచి ఎలా ఉంది అసలు మీకు సమస్యలు ఎలా ఉన్నాయి? మరి ఈ పార్టీలో సిద్ధాంతం ఏంటి? మరి పార్టీ ఎలా ముందుకు పోతా ఉంది? అంటే బహుజన్ సమాజ్ పార్టీ అయినా, జయభీమరావు భారత్ పార్టీ అయినా ఎడమ కన్ను కుడి కన్ను లాంటివే కాబట్టి, ఎందుకంటే 2 నీలిజెండా పార్టీలే.
అక్కడ మహనీయులు ఉన్నారు, ఇక్కడ మహనీయులు ఉన్నారు, పూలే అంబేద్కర్, కాంశీరామ్. కాబట్టి ఈ జేబీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకా నేను అంచెలంచెలుగా బహుజనవాదాన్ని నా భుజాల మీద ఎత్తుకొని ఇంకా ముందుకు వెళ్ళడం ఇది చాలా మంచిగా నేను అనుకుంటున్నాను. అంటే మరి మరి రాబోయే రోజుల్లో గట్టు రామాంజనేయులు భవిష్యత్ ఏంటి, మరి మీ కార్యాచరణ ఏంటి? రాబోయే రోజులు అంటే ఏం లేదన్నా, నేను 2024లోనే జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. నేను 24లో సింగనమాల నియోజకవర్గం తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన. సో అప్పుడు పోటీ చేసిన తర్వాత రాజ్యాధికారం అంటే ఇట్లుంటుందా అనేది నేను ఆ రుచి చూశాను. కాబట్టి నేను ఏదో చేయాల ప్రజలకి, 2029లో ఎట్లయినా కానీ గెలిచాలా అనేది నాకున్న ఆకాంక్ష. కేసులుంటే బీఫామ్స్ ఇయ్యరు, మరి మీ పైన కేసులు కూడా ఈరోజు నమోదైనాయి, దాని గురించి మీరేమంటారు? అన్నా, కేసులు అని మీరు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు లేవా? ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కేసులు లేవా? 52 రోజులు ఆయన రిమాండ్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మీద దాదాపుగా నాకు తెలిసి ఒక 40 కేసులు ఉండొచ్చు బరాబర్. కాబట్టి అలాంటి వాళ్ళ మీదే కేసులు ఉన్నప్పుడు మా మీద ఉంటే 2-3 కేసులు ఉండొచ్చు. కాబట్టి అది కూడా నా మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు, కబ్జా కోడ్ అని కొంతమంది వ్యక్తులు. అది కూడా హైకోర్టులో నేను రిలీఫ్ ఆర్డర్ తీసుకొని రావడం జరిగింది. మరి బడుగు బలహీన వర్గాల కోసం మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళే పరిస్థితి రానున్న రోజుల్లో? బడుగు బలహీనల కోసం అంటే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మా వంతుగా ముందుండి వాళ్ళ కోసం పోరాడడానికి నేను ఎల్లవేళలా, వాళ్ళ కోసం కృషి చేయడానికి నేను ఎల్లవేళలా ఉంటానన్నా. మరి గట్టు రామాంజనేయులు మరి సెటిల్మెంట్లు కూడా చేస్తారని చెప్తా ఉన్నారు బయట టాక్, మరి దాని గురించి మీరేమంటారు? గట్టు రామంజి సెటిల్మెంట్ చేసినాడా లేకపోతే భూదందా చేసినాడా అనేది అది కొంతమంది వ్యక్తులు అనుకుండొచ్చు, దానికేం నేనేమి ఫీల్ గాను. గట్టు రామంజి అనేవాడు కబ్జాలు చేసినాడా లేకపోతే సెటిల్మెంట్ చేసినాడా లేకపోతే ఒక 3 అఫ్స్టర్లు 5 అఫ్స్టర్లు కట్టించుకొని బిల్డింగ్లో ఉన్నాడా అనేది ప్రజలు చూస్తూ ఉంటారు. కాబట్టి నేనుండేది బాడీ ఇంట్లో, నేను ఎక్కడ భూ కబ్జాలు చేస్తాను లేకపోతే 100 ఎకరాలు నేను ఫామ్ హౌస్ కట్టించినానా? చెప్పండి మీరు, ఎవరో చెప్తే మీరు ఎట్లా నమ్ముతారు? మరి ఎక్కువగా ఫైనాన్స్ విషయాల్లో మీరు ముందు ఉంటారు. ఏం ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్ మీద ఎక్కువగా మీరు వాయిస్ ఇస్తాను. ఏం ప్రైవేట్ ఫైనాన్స్కి మీకు పడుగా? ప్రైవేట్ ఫైనాన్స్ మీద వాయిస్ ఇస్తానంటే అక్కడ దాంట్లో జరిగిన అవినీతిని బట్టి నేను మాట్లాడాను, వాస్తవమే. గతంలో కూడా ఒక పిల్లోడు వచ్చాడు, అన్నా ఇట్లా నేను డబ్బులు కట్టేసినాను కానీ వాళ్ళు నాకు వేధిస్తూ ఉన్నారు, కానీ లేదంటే దాంట్లో ముందుండి పోరాడి వాళ్ళతో కూడా పోరాడినాం. గతంలో కూడా అక్కడ ఎవరికి అన్యాయం జరిగితే అక్కడ ముందుండి మేము మాట్లాడతాం, అది మా రైట్. గట్టు రామాంజనేయులు కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉన్నారు, మరి ఆయన వద్దే అంటే అన్నారు మరి బహుజన్ నేతలు, మరి మీరెందుకు? అంటే గట్టు రామాంజీని అవాయిడ్ చేస్తే వాళ్ళకు పెద్దగా వచ్చింది లేదు, ఒరిగింది లేదు. ఆ పిల్లోడు ఏమన్నా అంచెలంచెలుగా ఎదుగుతాడేమో అనేది వాళ్ళల్లో ఒక అపోహ అనేది ఉండొచ్చు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. మరి రాబోయే 2029 ఎన్నికల్లో మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నారు అసలు? నేను ముందుగా ప్రధానంగా జనరల్లో పోటీ చేయాలని నేను అనుకున్నానన్నా. జనరల్ అంటే అనంతపురమా? అనంతపురం అని అనుకున్నా, వాస్తవానికైతే అనంతపురం అనుకున్నాను. ఎందుకంటే ఎస్సీ నియోజకవర్గంలో మనం పోటీ చేస్తే అక్కడ చేస్తే థ్రిల్ ఏముండదన్నా. జనరల్లో చేస్తే ఎవరికి పట్టు ఉందనే జనాల్లో డబ్బు లేకోకుండా, డబ్బు పంచుకోకుండా వాళ్ళు పోటీ చేస్తే నాతో వాళ్ళు పోటీకి సై అయితే నేను వాళ్ళతో పోటీకి సై అన్నా, డబ్బు పంచుకోకుండా. మరి ఈరోజు క్రైస్తవులు పైన కూడా ఏదో ఒకటి వార్త వస్తే మీరు దాన్ని కూడా ఖండించిన వార్త తెలిసింది. అంటే క్రైస్తవులు అంటే ఎట్లా, మీకు అభిమానమా లేకుంటే? క్రైస్తవులు అంటే ఇప్పుడు దళితులు, ముఖ్యంగా ఎస్సీలు, ముఖ్యంగా మాల మాదిగలు, వాళ్ళకి సర్టిఫికేట్ ఏది? ఎస్సీనే ఫలాననే కులం అనేది వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఈ క్రైస్తవ మతంలోకి కొంతమంది ఎస్సీలు, దాంట్లో ఎస్సీలే కాకోకుండా మరి కాపోళ్ళు ఉన్నారు,
కమ్మలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, బోయలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి. మరి బ్రాహ్మణ్స్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బామర్తో ఆయన ఫాస్టర్, ఆయన బ్రాహ్మణు, మరి ఆయన క్రైస్తవుడు కాదా? కాబట్టి ఇవన్నీ హైడ్రా మారుతున్నాయి ప్రభుత్వాలు. కాబట్టి ఎస్సీ హోదా అనేది రాజ్యాంగంలో అప్పుడే అంబేద్కర్ గారు ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి దేవుడు వాళ్ళ ముక్కలని చెప్పేసి ఆయన అప్పటికే పొందుపరిచారు. దాని గురించి కూడా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ సార్ కూడా నిన్ననే చెప్పడం జరిగింది దాని గురించి. జేబీపీ పార్టీ మరి జడా శ్రావణ్ నాయకత్వంలో మీరు నేర్చుకుంది ఏంటి అసలు? జేబీపీ పార్టీలోకి వచ్చినప్పుడు రాజకీయం ఇట్లుంటుందా? నేను 30 రోజులు జైల్లో కూర్చున్నానన్న. ఆ 30 రోజులు నేను ప్రజల కోసం సేవ చేస్తే జైలుకి పంపించినారు ఏందనేది 30 రోజులు నిద్రలేని రాత్రి గడిపిన జైల్లో. ఏంది నా పరిస్థితి? మంచి చేసి వచ్చినా జైలుగా, చెడు చేసి వచ్చినానా? నేనేమన్నా స్మగ్లర్నా? లేకపోతే నేనేమన్నా పిట్ ప్యాకెట్లు కొట్టి అమ్మేవాడినా? జనాల కోసం మంచి చేస్తే వీళ్ళు జైలుకి తీసుకురావడం ఏంటనేది 30 రోజులు నాకు నిద్రలేని రాత్రి గడిపినా నేను జైల్లో. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంకా నేను ఏదో చేయాలా అని చెప్పేసి, అంటే వాస్తవాన్ని ప్రజలకు బయట పెట్టాలి మనము, అవాస్తవాన్ని నా మీద రుద్దినారు వాళ్ళు, నేను వాస్తవాన్ని ముందర పెట్టాల ప్రజల ముందర అనేసి నేను అప్పటి నుంచి ఇంకా ఒక కరపత్రం వేయడము సిఐ గారి పైన వేసా. డిసెంబర్లో అక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా పెట్టా. అయిపోయిన తర్వాత అతన్ని కూడా సిఐ గారిని కూడా 3 నెలలు దాన్ని విఆర్కి వెళ్ళి పంపించారు. అప్పటి నుంచి ఇంకా ఆ ల్యాండ్ కబ్జా చేశాడనేసి నా చెవుల్లో చాలాసార్లు మోగింది. దీన్ని ఏం చేయాలని అనేది దాని గురించి నేను ఒక్కోటి పేపర్లు అక్కడ మండల ఆఫీస్లోనూ నేను మళ్ళీ అర్జీ పెట్టడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు నా దగ్గర ఒక చిట్టా ఉంది ఆ భూమికి సంబంధించినదంతా. రాబోయే రోజుల్లో కలెక్టర్ గారు కలిసి నేను అక్కడ ఉన్నదంతా విషయం అంతా చెప్పిన తర్వాత నేను ఎవరైతే నన్ను ఇబ్బందులు పెట్టినారో వాళ్ళ మీద రాజ్యాంగబద్ధంగా నేను SC/ST అట్రాసిటీ కేసు వాళ్ళ పైన కోర్టులో వేయబోతున్నానన్న. మరి ఈరోజు ముఖ్యంగా మరి న్యాయం వైపు ఉండే వాళ్ళకే కష్టాలు అంటారు. మరి ఇంక మనం చూస్తున్నామన్నా, ఎవరైతే ప్రజల కోసం పోరాటం చేస్తారో, ఎవరైతే గలమెత్తుతారో వాళ్ళని అణచివేయడానికి రెడీగా ఉన్నారు. రాజకీయ నాయకులు ఎలా చెప్తే అలా హైడ్రా మాడుతున్నారు అధికారులు. మరి వాళ్ళని ఏం చేస్తాం మనం? మీరున్నారు మీడియా వాళ్ళు, ఉన్నట్లు చూపినాయంటే మీరు సగం ఖర్చు చేయడము పెట్టడము, ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి అన్న. మీడియాని ఖండించినప్పుడు కూడా నేను చెప్పాలనుకున్నా, మీడియా అనేది మీరు కరెక్ట్ మాట్లాడుతున్నా తప్పు మాట్లాడినా చూపిస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో లాంగ్వేజ్ డిఫరెంట్ అయినప్పుడు కట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఉంటున్నప్పుడు కట్ చేస్తాం మామూలుగా, అంతే. అంటే అలాంటి పదం కట్ చేయొచ్చానా? ఏదైతే నిజం నిర్భయంగా మాట్లాడతాడో దాన్ని మాత్రమే చూపించండి అని ఖచ్చితంగా D3 న్యూస్లో జరుగుతూ ఉంది. ఇప్పటికీ మేము ఎన్నో నిజాన్ని నిర్భయంగా మేము చూపించడం కూడా జరిగింది. అనేక విషయాల్లో కూడా బహుజనుల వాయిస్ మా D3 న్యూస్ ఛానల్ ద్వారా అనేక సందర్భాల్లో కూడా మేము పెట్టడం కూడా జరిగింది. 100% మీరు ఏదైనా మాట్లాడినా కూడా పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము, నిర్భయంగా కూడా ఉన్నాము. అనే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలసాలనేదే నాకున్న తపన, నాకున్న ఆలోచన. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పక్కన, మా ఊరు పక్కన ఇల్లూరు ఉంది, అక్కడ నీలం సంజీవ్ రెడ్డి అని ఆయన రాష్ట్రపతి అయినాడు. అతను ఎక్కడ గెలిపించినారన్న? నంద్యాలలో గెలిపించారు. అక్కడ నుంచి ఆయన రాజకీయ ప్రస్తావన, ఎందుకంటే వాళ్ళు రెడ్లు, వాళ్ళకు అంత భూములు అవి ఉంటాయి. కానీ గట్టు రామంజనే వానికి సెంటు భూమి కూడా లేదు. ప్రజలు అండ ఉంటే గెలుస్తాడనేది నా గట్టి సంకల్పం. చివరిగా గట్టు రామాంజనేయులు మరి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ప్రజలకి ఏం చెప్పబోతున్నాడంటే, ఎవరికి ఏ కష్టం వచ్చినా SC/ST బడుగు బలహీన వర్గాలకి గట్టు రామాంజ అనే వ్యక్తి ముందుండి వాళ్ళ కోసం పోరాటం చేస్తాడు. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. ఎవరికి అన్యాయం జరిగినా నా వంతుగా నేను ముందుండి వాళ్ళ కోసం నేను పోరాడతానని మీకు తెలియజేస్తున్నానన్న. మరి రాజకీయంగా ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? రాజకీయంగా అనేది డబ్బు లేకోకుండా ఈ పాలక వర్గాలు ఎవరైతే ప్రజల్ని డబ్బు లేకోకుండా వాళ్ళు సరైన దారిలో పోటీ చేస్తే
గట్టు రామాంజనే వ్యక్తి వాళ్ళ మీద గెలిచేకి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే రాజకీయం అంటే ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచేది. ఇది ఉద్యోగం కాదు, లేకపోతే అంతకన్నా ఎగ్జామ్ కాదు పాస్ అయ్యేకి. ఎవరైతే ప్రజలకు ఎవరైతే పనిచేస్తారో ప్రజలు వాళ్ళకి ఓట్లు వేస్తారు. ఇది ఎగ్జామ్ కాదు కదా. ఎగ్జామ్ అయితే మనం రాసుకుంటే మనం పాస్ అవుతాం, ఫెయిల్ అవుతాం, అది వేరు. ఇది ప్రజల్లో మన ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలే తీర్పు. ఇప్పుడు ప్రజలే యజమానులు. ప్రజలు వేస్తేనే కదా మనం వీడు ఎంపీనా, ఎమ్మెల్యేనా, మినిస్టరా, ముఖ్యమంత్రి అనేది. కాబట్టి ప్రజానీకానికి ఒకటి తెలియజేస్తున్న D3 ఛానల్ నుంచి, నేను రాబోయే రోజుల్లో పోటీ 2029 ఎక్కడ చేసినా కూడా ప్రజల్లో నాకు ఆదరణ ఉంటే నన్ను వల్లే గెలిపిస్తారని ఈ మీడియా ముందర నేను చెప్తున్నానన్న. చాలా సంతోషంనా. ఈరోజు మరి గట్టు రామాంజనేయులు ప్రస్థానం ఏంటి, మరి రాజకీయ ప్రస్థానం ఏంటి అనే విషయాలు ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. మరి ఆయన పైన ఆరోపణలు, నేను మొదట్లో అడిగిన విధంగా ఆయన పైన అనేక ఆరోపణల గురించి ఈరోజు సూటిగా ప్రశ్నించడం జరిగింది. అదే ఇలాంటి సూటిగా ప్రశ్నించడం మా తత్వం అని D3 న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఇది ఏదైతే ఇది చేసినామో, షూట్ చేసినామో, ఇదంతా కూడా D3 న్యూస్ ఛానల్లో 100% మనం చూపించబోతున్నాం. మరి రానున్న రోజుల్లో గట్టు రామాంజనేయులు గారు కూడా మరి అనేక ఉద్యమాలు చేసి మరి అలాగే రానున్న రోజుల్లో మంచి ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలని D3 న్యూస్ ద్వారా ఆశిస్తున్నామన్నా. నమస్తే అన్న. నమస్తే.